హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి. ఇక్కడ వచ్చేసి చిన్నోడేమో కొబ్బరికాయ కొడుతున్నారు. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? పూజతో స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట ఈరోజు. ఇంకా స్పెషల్ డే అనమాట, చిన్నుది బర్త్డే. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అమ్ములు చిన్ను బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే షాప్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఆలోపు చిన్నవాడు పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసిండు. నేను కూడా ఇక నార్మల్గా ముగింపించేసిన పూజకైతే. ఇంకా ఇంట్లో కొంచెం ధూప్ స్టిక్ పెట్టడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని కొంచెం నమ్మకం ఎక్కువ. ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పెడతా. ఇంట్లోనే వెళ్ళిన పూలతో పూజ చేసేసినాము. ఇంక ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వెళ్దామనేసి రెడీ అవుతున్నాం అనమాట. అమ్ములకి ఇక యూనిఫామే డైరెక్ట్, ఎందుకంటే మళ్ళీ అట్లనే స్కూల్కి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది కదా అనేసి ఇక్కడ నేను అమ్ములు చిన్ను రెడీ అయినామని చూపిస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఏమో పూజ చేస్తున్నాం. అది ఏం పూజ అంటే శివుడి పూజ. ఊళ్ళో గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. రీసెంట్గా కొత్తగా న్యూ గుడి కట్టిరు. అందులో శివలింగం అనేది మంచిగా స్పెషల్గా సపరేట్గా పెట్టిరు. నాకైతే నచ్చింది. అక్కడ చేయాలనుకున్నాను అనమాట, ఎప్పుడైనా చేద్దాము అని అనిపించింది. ఇంకా ఈరోజు ఎందుకు చేయకూడదు అనేసి మంచిగా చేసిన అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అభిషేకానికి నేను తీసుకున్నవి ఏంటంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఇంకా వైట్ బొట్టు అంటారు కదా, అదేదో అంటారు, అదే అనమాట. ఇంకా కొబ్బరికాయ, ఇంకా పూజ నూనె అవన్నీ తీసుకెళ్ళిన. ఇంక ఇక్కడ నేను గ్లాసెస్ కానీ చెంబు కానీ ఏం తీసుకెళ్ళలేదు. మార్నింగ్ కదా, హడావిడిగా అయిపోయిందనమాట. అందుకనేసి ఏం తీసుకెళ్ళలేదు. ఇంకా ప్యాకెట్స్ తోటి అట్లనే పోసేస్తున్నా, ఏమవుతుందిలే అన్నట్టుగా. ఇంకా వీడియోలో నాకు ఆపోజిట్ కెమెరా పెట్టుకునేసరికల్లా నేను ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది, కానీ కన్ఫామ్గా రైట్ హ్యాండే, ఎందుకంటే ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్ తోటి చెయ్యరు కదా. ఇంకా వచ్చేసి ఈ విధంగా అయితే అభిషేకం చేసినాము. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అంటే పాలు, పెరుగు ఇవన్నీ పడతాయి కదా, ఆల్రెడీ శుభ్రం చేసి పెడతారు కదా టెంపుల్స్లో. ఇంకా నేను అందుకనేసి మళ్ళీ ఆ అభిషేకం చేసినాక అభిషేకం చేసిన తీర్థం మొత్తం ఒక గ్లాస్లోకి తీసుకున్నా. నాకు కావాల్సినంత వరకు తీసుకొని మళ్ళీ అక్కడ ట్యాప్ దగ్గర మొత్తం వాటర్ తీసుకొని వాష్ చేసిన అనమాట. వాష్ చేసి నీట్గా వాష్ చేసేసిన. మళ్ళీ కుంకుమ, ఇంకా తెల్ల వైట్ బొట్టు ఉంటుంది కదా, శివుడికి పెడతారు కదా మెయిన్గా, ఆ వైట్ బొట్టు ప్లస్ ఏమో ఇంకా దీపం పెట్టడం, అగరబత్తి ఇట్లా అట్లా ముట్టించిన. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కూడా కొట్టిన. కొబ్బరికాయ అయితే నాకు ఎందుకో ఆ రోజు అర్థం కాలే కానీ మంచిగా అనిపించింది. పడేలాగా వెలిగిందండి. అట్లా వెలిగితే చెప్పని కూడా అయిపోద్దంట నాకు తెలిసి, కానీ నేను చెప్పిన, నాకు నచ్చింది అట్లా వెలగడము, అందుకే నేను ఇంకా చెప్పేసిన. అట్లా వెలిగిందని నా ఫేస్లో అసలు ఆనందమే కాదు. ఇంకా ఈ విధంగా అయితే ఆ రోజు పూజ చేసుకున్నాం. ఇంకా మీరైతే వీడియో చూసే కంటే కొంచెం ముందే లైక్ చేయండి, కొంచెము సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేసుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి, పూజ నేను ఏ విధంగా చేసిన ప్లస్ బర్త్డే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లల్ని కూడా బ్లెస్ చేయండి. ఇంకా నేను చెప్పాను కదా, నేను వాష్ చేసేసి మంచిగా అలంకరించిన అని, పూలు ఇట్లా పెట్టిన అని, ఇట్లా ఈ విధంగా వేసుకున్నాను అనమాట. మా పిల్లలు కూడా లాస్ట్ ఫైనల్గా దండం పెట్టుకుంటారు. పక్కన ఇంకా ఏమంటారు, నాగదేవతను అట్లా అంటారు కదా, అవి ఇంకా చిన్న విగ్రహం, ఆంజనేయుల విగ్రహం ఉందన్నమాట. అక్కడ ఇక్కడ దీపం పెట్టేసి మా పిల్లలు ఆరవటం చూడండి, గంట కొడుతురు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా బర్త్డేకి ఏమంటారు కేక్ కట్ చేయడానికి రెడీ చేసిన అమ్ముల్ని. ఎందుకంటే అమ్ముల్ బర్త్డే రోజు కూడా వీడియో ఏమంటారు కేక్ కట్ చేయలేదన్నమాట. వీళ్ళిద్దరికి 1 డేనే గ్యాప్. అమ్ములు సాటర్డే, ఇంకా సండే కాక మండేనే మళ్ళీ చిన్నుదనమాట. అందుకే ఇద్దరు కలిపి ఒకటేసారి అమ్ములు చిన్ను అన్న ఏం రాపిచ్చి కేక్ కట్ చేయించేసినాము. ఇంకా ఇక్కడికి ఫైనల్గా అయితే కేక్ కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే అమ్ములు చిన్ను వన్స్ అగైన్.
ఇంకా ఇక్కడ కేక్ కట్ చేసేసి మంచిగా గల్లీ వాళ్ళందరం పిల్లలందరినీ పిలిపించినాము. ఎందుకంటే బర్త్డే అంటే పిల్లలు ఉంటేనే కదా కొంచెం సందడిగా ఉంటుంది, అందుకనేసి అట్లా పిలిపించేసినాము. ఇంకా మీరు మా పాపనైతే మా బాబునైతే బ్లెస్ చేయండి. ఈ వీడియో అయితే ఇంకా కేక్ కట్ చేసింది అయితే మేము ఒక 9కి 9:30కి అట్లా కట్ చేసినామండి. పిల్లలందరూ మంచిగా వెయిట్ చేసిర్రు, మంచిగా అందరు ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే రోజు ఆ రోజు కూడా వెళ్ళాలి స్కూల్కి, కాకపోతే అయినా సరే 10 వరకే ఉన్నారండి బాగానే. ఇంకా మా తాత సారీ మా మామయ్య మా అత్తమ్మ కేక్ పెడుతురు. మా మామయ్య కొంచెం ఏం అర్థం కావట్లేదు అనమాట తనకి, అందుకని పిల్లలు నవ్వుతురు. మా అత్తమ్మ మా మామయ్యకి అక్షింతలేసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. ఇంకా మనీ కూడా ఇచ్చిర్రు వాళ్ళు 500 అందుకే నవ్వుతున్నారు. తను ఇంకా మా ఫ్రెండ్ అనమాట, ఆమె కూడా అక్షింతలు వేసి బ్లెస్ చేస్తుంది. చిన్న బాబు క్యూట్గా ఉన్నాడు కదా అందులో. ఇంకా పిల్లలందరూ ఇప్పుడు వచ్చేసారు చూడండి, ఇక తొట్టి గ్యాంగ్ మొత్తము. నేను ఫైనల్గా అయితే ఇందులో ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన, అది అమ్ములకి తెలియదు, చిన్నుకి తెలియదు. ఇంకా పిల్లలందరూ అయితే ఇలా ఈ విధంగా గ్రూప్ ఫోటో దిగి గ్రూప్ వీడియో తీసి మొహం మొత్తం ఆగమాగం చేసేసారు. ఇక ఫేసులు మొత్తం ఇక కేక్ మొత్తం పూసేస్తారు చూడండి. ఇక ఒక్క నిమిషాన్ని ఆగమైపోతారు కూరలంతా. ఇంకా ఇదన్నమాట వీడియో. ఇంకా ఫైనల్గా 2 minutes అట్లనే చూడండి. అంబుల్ మేకప్ పోతుందని కేక్ గుయ్యొద్దని అంటుంది, ఫొటోస్ దిగాలి అనేసి లాస్ట్ మూమెంట్లో. ఏం కాదులే అని చెప్పాను. ఇంక ఇద్దరు అక్క తమ్ముడికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పాను కదా, అవి ఫోటో పిల్లోస్ అన్నమాట. ఇది మా అల్లుడు నేను కలిసి ప్లాన్ చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీషర్ట్ మీద చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ నాకు అనిపించింది టీషర్ట్ ఒకరోజు 2 రోజులు అట్లా వేసుకుంటారు, మళ్ళీ దాచి పెడతారు కదా. పిల్లోస్ అయితే డైలీ రెగ్యులర్గా చూసుకోనికి ఒకసారి రెగ్యులర్గా యూజ్ అవుతుంది కదా అనేసి మళ్ళీ నేను ఇట్లా అనుకున్నాను అనమాట. షాప్ దగ్గరికి వెళ్ళినాక థాట్ వచ్చింది. ఫైనల్గా అయితే మంచిగా చేసిండు చెప్పొచ్చు. 1000 రూపీస్ అయినాయండి. ఈ విషయం మా సార్కి కూడా తెలియదు తెలుసా. ఇంకా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది తనకు కూడా, అయ్యో అంతనా అంటాడు. ఇంకా